అంటే అప్పటి టేస్ట్‌లు ఇవన్నీ గూడా. ఇప్పుడు దోస ఇలా ఉండదు. ఉల్లి దోస అంటాం గానీ అందులో ఉల్లిపాయలే చాలా తక్కువుంటాయి. బట్ అల్లం చట్నీ కూడా చూడడానికి చాలా బాగుంది తిందాం. హ్మ్. చాలా బావుంది. ఉల్లిపాయలు మాత్రం భలే ఏశారండి. బొంబాయి చట్నీ. 3 రకాల చట్నీలు గూడా అద్దిరిపోయినాయి. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా నరసాపురం ఏ కాలేజీలో చదువుకున్న స్టూడెంట్‌కైనా వీటిలి రుచిని ఫీల్ అవుతారు. ఖచ్చితంగా ఇక్కడనేంటంటే అక్కడ వాళ్ళకి ఆ టేస్ట్ గుర్తొచ్చేస్తది. ఎందుకంటే అంత బాగా అలవాటట. నరసాపురంలో ఏ కాలేజీలో చదువుకున్నా ముఖ్యంగా వైఎన్ కాలేజు, స్వర్ణాంధ్ర కాలేజు ఇంకా చాలా కాలేజెస్ ఉంటాయి. అంటే అప్పట్లో ఇక్కడే ఎక్కువ కాలేజెస్ ఉండేవన్నమాట. అటు సకినేటిపల్లి నుంచి గాని, కొంతమంది భీమవరం సైడ్ నుంచి, ఇటు రావులపాలెం సైడ్ నుంచి వేరే ప్రాంతాల నుంచి కూడా చాలామందొచ్చి ఇక్కడే ఉండి చదువుకునేవారనమాట. అలాంటి వాళ్ళందరూ గూడా ఈ హోటల్‌కొచ్చి మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని ఏదో రకంగా వాళ్ళకి ఒక కనెక్టివిటీ అయితే ఉందనమాట.